బంగ్లాదేశ్ ఎన్నికలు, బంగ్లాదేశ్ డిస్టర్బెన్స్ ఇప్పుడు బీజేపీ విన్నికి మార్గం సుగమం చేసాయని చెప్పవచ్చు. అందుకని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్ తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మమతా బెనర్జీ కూడా చాలా తటస్థంగా, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది బంగ్లాదేశ్ పరిణామాలకు సంబంధించి. అక్కడ హిందువుల మీద అటాక్ జరిగినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. మమతా బెనర్జీ చాలా లోకీలో మెయింటైన్ చేసింది. ఎందుకు? హిందువులతో తరపున మాట్లాడినా, ఇస్లాం తరపున మాట్లాడినా ఇప్పుడు ఓట్ బ్యాంక్ డిస్టర్బ్ అవుద్ది. తర్వాత అస్సాంలో చూడండి, తర్వాత బిశ్వాస్ ఆయన ఎప్పుడు కూడా బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. చికెన్ నెక్క వీటిల్లో అటాక్ చేయాలి ఇదంతా అని. సో అక్కడ కూడా ఇల్లీగల్ మైగ్రేషన్ ఒక ఇష్యూ ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇండియాకి పోరస్ బార్డర్ ఉంటుందండి, 4096 కిలోమీటర్ల రివరైన బార్డర్. ఒక అసలు విలేజ్ల బార్డర్ను కూడా విడదీయలేమన్నమాట ఆ ప్లేన్ ఏరియాలో. గంగా బ్రహ్మ వరల్డ్ లార్జెస్ట్ డెల్టా ఏరియా అక్కడ. కాబట్టి ఇల్లీగల్ మైగ్రేషన్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ ఇండియాలో అక్కడ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఏదో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవడానికి ఎలాంటి ఆట పరిస్థితులు. దీన్ని బీజేపీ చక్కగా వినియోగించుకుంటుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ యాక్ట్, ఎక్సెట్రా ఎక్సెట్రా, సిటిజన్షిప్ యాక్ట్ మనకు తెలుసు అనమాట. కాబట్టి బీజేపీ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలు, అక్కడ జమాయితీ ఇస్లామీ